రెండో వారం ఎలిమినేషన్‌లో భాగంగా మర్యాద మనీష్ తన ప్రయాణాన్ని ముగించుకుని 'బిగ్ బాస్' హౌస్ నుంచి ఇలా బయటకు వచ్చాడో లేదో, అప్పుడే 'బిగ్ బాస్' మూడో వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ కూడా తెరతీశారు. ఇక ఇందులో భాగంగానే హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ కూడా గార్డెన్ ఏరియాలో నుంచోమని చెప్పారు. అయితే ఈసారి ఓపెన్ నామినేషన్స్ అయితే పెట్టారు 'బిగ్ బాస్'. అయితే హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌ని ఇద్దరిని నామినేషన్ చేయాలంటూ తెలియజేశారు. ఇక ఇందులో భాగంగా తనూజ, రీతుని నామినేషన్ చేసి చెప్పిన రీజన్ ఏంటంటే, "రీతు, నువ్వు ఆ రోజైతే ఏదైతే సంచాలకుగా చేశావో నాకు చాలా వరస్ట్‌గా అనిపించింది. వరస్ట్ పక్కన పెడితే చాలా బయస్ట్‌గా అనిపించింది. కానీ నువ్వు కవర్ చేసుకోవడానికి నాకు సార్ ముందు ఏదేదో చెప్పావు, కానీ నువ్వు ఒక వ్యక్తిని కెప్టెన్ చేయాలని, ఇద్దరు వ్యక్తులకి అన్యాయం చేయడం నాకు అస్సలు నచ్చలేదు. అందుకే నేను నిన్ను నామినేషన్ చేస్తున్నాను. అదే కాకుండా నువ్వు ఆల్రెడీ ఓపెన్ టీమ్‌లో ఉన్నప్పుడు వాళ్ళతోనే కూర్చొని వాళ్ళతోనే ఉన్నావు. ఎప్పుడూ కూడా మా టీమ్ సపోర్ట్ చేయలేదు. అంతేకాదు, ఆ రోజు ఏదైతే బొమ్మల టాస్క్ జరిగిందో అప్పుడు కూడా నువ్వే మమ్మల్ని గ్రూప్ గేమ్ ఆడుతున్నారని నువ్వు అన్నావు. అది ఇంకా నచ్చలేదు. అందుకే నీ బిహేవియర్ నువ్వు మార్చుకోవాలి. అయినా నువ్వు 'బిగ్ బాస్' హౌస్‌కి వచ్చింది నీ గురించి కాకుండా 'డెమాన్ పవన్' ఆట గురించి వచ్చావేమో అని నాకనిపించింది. అందుకే నీకు ఇంట్లో అర్హత లేదు అంటూ రీతుకి అదిరిపోయే కౌంటర్ అయితే ఇచ్చి మొత్తానికి రీతుని నామినేషన్ అయితే చేసేసింది తనూజ. దీంతో రీతుకి ఏం మాట్లాడాలో తెలియక డిఫెండ్ చేసుకుందనే చెప్పాలి. మరి తనూజ రీతుని నామినేషన్ చేయించిన పాయింట్ కరెక్ట్ అని మీరు భావిస్తున్నారా లేదా అనేది కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. హావ్ ఎ నైస్ డే.